ధర్మస్థల సామూహిక ఖననాల కేసు మరో మలుపు తీసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిర్ణయించింది. తనకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారని, న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారని చెప్పాడు భీమా. తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నానని ప్రకటించాడు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి తెలిపారు. మరోవైపు భీమాకి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక్క ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేదని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే సిట్ తవ్వకాలు నిలిచిపోవడంపై ఆయన స్పందించారు. ఇప్పటిదాకా తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తయి ఆ నివేదిక వచ్చేదాకా సిట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు ఆయన. అయితే అది పూర్తిగా సిట్ సొంత నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. రైట్, ఇక అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతోంది, ధర్మస్థలిలో ఏం అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతుందనే చెప్పుకోవాలి. అయితే గత నెల రోజుల నుంచి కూడా ధర్మస్థలం అంశం ఇటు రాష్ట్రం అంతటా కూడా, అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపింది. అంటే అనేక చోట్ల నేను అక్కడ చాలా మందిని సమాధిని చేశాను, చాలా మందిని అందులో పూడ్చిపెట్టాను అంటూ కూడా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన అన్నిటి దగ్గరగా కూడా ఇటు ఒక వాస్తవాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. అది దానికి సంబంధించి కూడా ఇప్పుడు మరొక అంశం తెరపైకి వస్తుంది. ఆయన వీటన్నిటికీ కూడా యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు అసలు అప్పట్లో ఆయన ఎందుకు ఈ విధంగా చెప్పాడు అనేది కూడా ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు ధర్మస్థలిలో అప్పుడు తాను ఏమి చెప్పాడో అన్ని చోట్ల కూడా ఇటు ధర్మస్థలి పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆయన ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశాలను అయితే చూపించాడో ఆ ప్రదేశాలన్నిటి దగ్గరికి చేరుకొని కూడా క్లూస్ టీమ్ ఆధారంగా కూడా అక్కడ ఏవైతే డెడ్ బాడీస్ ని గుర్తించారో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ అధికారులకి రిపోర్ట్స్ని కూడా అందించారు. అక్కడ ఉన్న డెడ్ బాడీస్ ఏవైతే కొన్ని పుర్రెలు దొరికాయో వాటన్నిటిని కూడా అప్పట్లో వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అదంతా చూసుకుంటే గత కొన్ని రోజుల పాటు కూడా ఈ అంశం యావత్ దేశాన్ని ఉలికించిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఎవరైతే ఉన్నాడో వీటన్నిటికీ కూడా ఆయనే కారణమని చెప్పుకోవాలి. ఆయన నేను 16 చోట్ల నేను మానవ శరీరాలని పాతి పెట్టాను అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఆయన ఒక యూటర్న్ తీసుకున్నాడు. నన్ను కావాలనే కొంతమంది ఒక గ్యాంగ్ ఒత్తిడి చేస్తానే నేను అలా చెప్పాను అంటూ కూడా ఒక ప్రకటననైతే ఆయన విడుదల చేశారు. ఇప్పుడు ఈ అంశం కూడా తెరపైకి వస్తోంది. అంటే ఎవరు ఒత్తిడి చేసి ఉంటారు, కావాలని ఆయనతో ఈ విధంగా చెప్పించారా, ఆయనని బెదిరించి చేయించారా, లేదు అని అంటే ధర్మస్థలిలో నెగిటివిటీ రావాలి అన్న కోణంలోని ఈ విధంగా చేశారా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. హిందూ దేవాలయాలపై కుట్ర జరుగుతోందా అంటూ కూడా కొంతమంది అయితే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. భీమా ఎపిసోడ్ మొత్తానికి ఇదే కారణమా, అసలు ధర్మస్థలిలో అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఫుల్ క్లారిటీ అయితే రాలేదని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు భీమా ఏదైతే దీనికి సంబంధించి ఒక యూటర్న్ తీసుకున్నారు. అయితే తనపై ఒక గ్యాంగ్ ఒత్తిడి చేస్తేనే నేను అలా చెప్పాను అంటూ కూడా ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే భీమాకు పుర్ర ఇచ్చి పోలీస్ స్టేషన్కు పంపింది ఎవరు, ప్రభుత్వం, పోలీసులు, జనాల్ని పిచ్చి వాళ్ళని చేసింది ఎవరు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ధర్మస్థలికి సంబంధించి ఈ విధంగా ప్రకటన చేస్తే అసలు వాళ్ళకి ఏమొస్తుంది అంటే, నిజంగానే ఒకవేళ ధర్మస్థలి అంటే చాలా మందికి తెలుసు, హిందూ దేవాలయం, అక్కడ చాలా ఫేమస్, హిందువులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో వాటన్నిటిని నెగిటివిటీ చేయడానికి ఏ విధంగా స్ప్రెడ్ చేశారా అనే కోణంలో కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అయితే రేస్ అవుతూ ఉన్నాయి. అయితే మరొక పక్క చూసుకుంటే అతన్ని అంతలా బెదిరించి ఆయన చేతికి పుర్ర ఇవ్వవలసిన అవసరం ఎవరికి వచ్చింది, అండ్ అలాగే పుర్ర ఇచ్చి మరి పోలీస్ స్టేషన్కి పంపించింది ఎవరు అంటే ధర్మస్థలికి ప్రాంతానికి సంబంధించి
హిందూ దేవాలయాలపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఈ విధంగా ప్రేరేపిస్తున్నారా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి విహెచ్పి నేత స్వామి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఎస్ స్వామి గారు, మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి కూడా ఇటు దేశ వ్యాప్తంగా కూడా ఇదే అంశం ఒక హైలైట్ అయిందని చెప్పుకోవాలి. అసలు ధర్మస్థలిలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఇప్పుడు చూసుకుంటే ఇదంతా కూడా ఒక యూటర్న్ తీసుకుంది. అంటే మొత్తంగా హిందూ దేవాలయాలపైన కుట్ర జరుగుతుంది అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. అసలు ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఈ రోజు పత్రికలు చూసినట్లయితే ధర్మస్థలం వివాదంలో కక్షగట్టి పనిగట్టుకొని హిందూ దేవాలయాలపై బురద జల్లాలనేటటువంటి ఒక కుట్ర జరిగిందనేది స్పష్టమవుతుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ 2023 నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళు వెళ్ళి తమిళనాడులో షిఫ్ట్ అయిపోయినరు. వాళ్ళందరినీ మళ్ళీ ప్రేరేపించి కొంతమంది అక్కడ హిందూ దేవాలయాలపై కుట్ర పెంచాలి, హిందువుల దేవాలయాలను పవిత్రతను దెబ్బతీయాలి, ఆ యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర ఆధారంగా పనిగట్టుకుని చేసినటువంటి విషయము ఈ రోజు నిన్నటి వరకు ఏదైతే గగ్గోలు జరిగిందో నిన్నటికో తెరపడింది. ఎందుకోసం అంటే ఇదంతా కూడా కొంతమంది వ్యక్తులు అక్కడ కావాలని వేరే వాళ్ళ పుర్రెలు ఎముకలు ఆ యొక్క శిథిలాలు వ్యర్థాలు మొత్తం కూడా తీసుకొచ్చి ముందుగా ప్లాన్ ప్రకారం పాతిపెట్టి తవ్వకాలు పెట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి మొత్తం క్రియేటివిటీ చేయడానికి తవ్వకాలు జరిపి దాన్ని మొత్తం ఇక్కడ హత్యలు జరుగుతున్నవి, లేకపోతే ఇంకేదేదో రకరకాల క్షుద్ర పూజలు జరుగుతున్నవి. ఆ యొక్క ధర్మస్థలం ఏదైతే పేరులోనే ఉంది ధర్మస్థలం అని చెప్పేసి ఆ పేరును ఆ యొక్క ఖ్యాతిని దేవాలయాల ప్రతిష్టతను దెబ్బతీసినటువంటి ఒక కుట్ర ఆధారంగా ఇన్నాళ్ళు అక్కడ ఒక బురదజైనటువంటి కుట్ర జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాము సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఈ శ్మశాన వాటికకు సంబంధించి పనిచేసేటువంటి లేబర్ ను గాని అక్కడ ఉన్నటువంటి స్థానికులను మొత్తం పరిశీలిస్తే ఇదంతా మా చేతిలో ఏమీ లేదు, కావాలని కొంతమంది మా చేత ఈ పని చేయించారు, పేరు చెప్పకపోయేసరికి మాకు కొంత ప్రాణహాని ఉంది కాబట్టి మేము పేరు చెప్పదలుచుకోలేదు, కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి స్వయంగా ఈ రోజు వరకు వెలికి తీసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు ఆ సిట్ ఎదురుగా. అదే విధంగా ఈ రోజు ఆ యొక్క కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదంతా కూడా ఏం లేదు, అంతా మొత్తం ట్రాష్, అది ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి కొంతమంది పథకం ప్రకారము అల్లినటువంటి ఇదొక కట్టుకథ అని చెప్పేసి. అంటే బాలస్వామి గారు మీరు చెప్తున్నట్లుగా కావాలని ఈ విధంగా చేస్తున్నారు అంటే దేవాలయాల అభివృద్ధికి సంబంధించి కానివచ్చు, హిందువులపై కూడా అనేక సార్లు దాడులు చేసే సందర్భాలు చూసాము. అండ్ అలాగే హిందూ దేవాలయాల్ని కూడా కొన్ని చోట్ల కూలగొట్టడం కూడా చూసాం. సో మొత్తంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు. అసలు ఒక విహెచ్పి నేతగా మీరేం చెప్తారు? ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రత్యేక పీట వేస్తూ ముస్లిం సంతుష్టీకరణ, వాళ్లకు ముస్లింల మెప్పు పొందేటందుకోసము లేకపోతే క్రైస్తవుల మెప్పు పొందేటందుకోసము హిందువులపై బురద జల్లేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంలో హిందూ దేవీ దేవతలపై దాడులు చేయడము, దేవాలయాలను మందిరాలను నేలకూల్చడము, అగ్రెసివ్ గా ఉన్నటువంటి హిందూ యువ నాయకులను మర్డర్లు చేయడము, లేకపోతే ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవాలయాల పైన కుట్రపూరితంగా దాన్ని అపవిత్రం చేసేటటువంటి ప్రక్రియను తెరలేపేటటువంటి సంస్కృతి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క డిఎన్ఏలోనే ఉన్నది. ఎందుకోసం అంటే హిందూ వ్యతిరేక పార్టీ అది, హిందువులను అడుగడుగున అవమానించి అడుగడుగున అపవిత్రం చేసేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. ఎందుకోసం అంటే మనం చూసినాం గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక ఎలక్షన్ల సమయంలో మేము అధికారంలోకి వస్తే బజరంగ్ దళను నిషేధిస్తాము, ఎక్కడ కూడా వాళ్ళను యాక్టివిటీ చేయనివ్వము అని చెప్పేసి వాళ్ళు ఎజెండాలో వాళ్ళ యొక్క రూపకల్పన చేసినటువంటి ఎజెండాలో దాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి దాన్ని అనుకూలంగానే ఈరోజు హిందూ వ్యతిరేక ఎజెండా కొనసాగిస్తున్నారు. మందిరాలు ధ్వంసం చేయడము,
మందిరాల యొక్క పవిత్రతను దెబ్బతీయడము, హిందూ నాయకులను మర్డర్ చేయడము, గోహత్యలు చేయడము, మత మార్పిడులు చేయడము, లవ్ జిహాద్ను ఎంకరేజ్ చేయడం అనేది వాళ్ళ లోపల వెన్నతో పెట్టినటువంటి